ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, జ్ఞానమును సంపాదించుకున్నట్టే ఏ జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదనంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. స్తోత్రం దేవా. ఈ వాక్యపు సత్యములో నడిపించి ప్రతివారు ఆత్మలో వర్ధిల్లుటకు ఈ యొక్క వాక్యం ద్వారా వారు విడుదల పొందుకున్నట్టు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, అనేకులు దైవవాక్యాన్ని ఎంతో ప్రియమైనదిగా ఎంచి బైబిల్ను కాపాడుకున్నటకు తమ ప్రాణాలు కూడా పెట్టినటువంటి సందర్భాలను మనం చాలా చూస్తాం. క్రీస్తు శకం 303లో రోమా చక్రవర్తి అయినటువంటి డెక్లేసియస్ వేగంగా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని అరికట్టడానికి క్రైస్తవ సాహిత్యం అంతటిని కూడా నిర్మూలన చేయటానికి పూనుకున్నాడు. అంటే ఎక్కడ బైబిల్ కానీ పుస్తకం కానీ క్రైస్తవానికి సంబంధించింది ఏది ఉండకూడదని చెప్పి ఈ యొక్క డెక్లేసియస్ మొత్తం నిర్మూలన చేయడానికి ఒక పన్నాగం పని పూనుకున్నాడు. కార్తేజుకు సమీపంలో డిబ్జుకా అనే గ్రామంలో బిషప్గా పనిచేయించినటువంటి ఫిలిక్స్ వద్ద కొన్ని ప్రతులు ఉన్నామని చెప్పి తెలుసుకొని వాటిని తమకు అప్పగించినట్లయితే ఫిలిక్స్ను జైలు పాలు చేస్తామని అధికారులకు ఆజ్ఞాపించాడు. దానికి అంగీకరించినటువంటి ఫిలిక్స్ను ఇటలీకి తీసుకుని వచ్చి క్రీస్తు శకం 303 ఆగస్టు 30న అతనికి మరణశిక్ష విధించారు. ఫిలిక్స్ మరణించడానికి సిద్ధపడ్డాడు, కానీ తన వద్ద ఉన్న ప్రతులను అప్పగించలేదు. క్రీస్తు శకం 325 సంవత్సరంలో అతని శిష్యులు అతడు దాచినటువంటి ప్రతులను ప్రపంచానికి చూపించారు. ఎనటోలీ స్కరన్స్కీ రష్యాలో నివసించేవాడు. యూదుడైనటువంటి ఎనటోలీ తన భార్యను యెరూషలేముకు పంపి తాను త్వరలో యెరూషలేము వచ్చి ఆమెను కలుసుకుంటానని చెప్పాడు. కానీ అతడు అరెస్టు చేయబడ్డాడు. సోవియట్ జైల్లోనే మరణించాడు. రష్యా జైల్లో ఉన్నప్పుడు అధికారులు నీ అంతట నీవే నీ వద్ద ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ను మాకు ఇచ్చేస్తే నిన్ను విడుదల చేస్తామన్నారు. కానీ అనటోలీ దానికి ఒప్పుకోలేదు. అతనిని హింసించడానికి 130 రోజులు ఏకాంత జైల్లో సోలిటరీ సెల్ ఉంచారన్నమాట. అతని చేత 12 సంవత్సరాల కఠినమైన పని చేయించారు జైల్లో. నీవు ఎప్పుడైనా సరే బైబిల్ను మాకు ఇచ్చేసినట్లయితే నీవు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని అతనితో అంటే అతడు, నాకు స్వేచ్ఛ వద్దు, బైబిల్ కావాలి. బైబిల్ లేని స్వేచ్ఛ అది స్వేచ్ఛే కాదు. బైబిల్లో ఉన్నటువంటి జైలు అది జైలే కాదు అని చెప్పి ఆయన స్వేచ్ఛగా బయటికి వెళ్ళడానికి అంగీకరించలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు నా శరీరానికి ఎంత కష్టము కలిగినా అది నాకు దుఃఖముగా తోచట్లేదు. కానీ బైబిల్ లేనటువంటి క్షణాన్ని నేను ఊహించలేను. బైబిలే నన్ను బ్రతికిస్తూ ఉన్నది అని అనటోలీ అన్నాడు. దావీదు భక్తుడు కూడా, నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలో, అదే నాకు నెమ్మదినిస్తూ ఉన్నది అని 89 కీర్తన 50 వచనంలో రాయబడింది. అనటోలీ మరణించడానికై సిద్ధపడ్డాడు, కానీ బైబిల్ను వదులుకోవడానికి సిద్ధపడలేదు. అట్టి బైబిల్ మనకు అందుబాటులో ఉన్నా సరే మనం ధ్యానించకుండా ఉండుట మన అశ్రద్ధను చూపుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్రతికించబడతారు, జీవించబడతారు, జయించబడతారు. కానీ ఈ రోజున చాలామంది వాక్యం మీద ఆధారపడటం కంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు, పక్కవారి మీద ఆధారపడుతూ ఉన్నారు, పక్కవారి ప్రార్థన మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎవరైతే గొప్ప సేవకులని పిలువబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రార్థన చేయించుకుంటే విడుదల పొందేసి బయటపడిపోతాం అనుకుంటున్నారు తప్ప, వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో సత్యం ఉంది. వాక్యం ధ్యానించినట్లయితే విడుదల పొందుకుంటాం. వాక్యం నేను నిలబెడుతుంది, వాక్యం నేను నడిపిస్తుంది, వాక్యం నీకు విడుదలిస్తుంది. ఈ సత్యం తెలియకపోవటం వల్ల చాలామంది వాక్యానికి విలువనివ్వకపోతున్నారు.
నీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం వాక్యం ద్వారా విడుదల పొందుకుంటావు, వాక్యం ద్వారా స్వస్థత పొందుకుంటాం. వాక్యాన్ని పలికితే నువ్వు రక్షించబడతావు, వాక్యాన్ని పలికితే నువ్వు విమోచించబడతావు, వాక్యాన్ని పలికితే, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి సమస్యను దేవుని వాక్యం అనే రెండంచుల వాడిగల ఖడ్గం ఎముకలు మూలుగులు విభజించినంతగా అది లోపలికి పోతుంది. అటువంటి వాక్యాన్ని ఈ రోజున అశ్రద్ధ చేస్తూ ఉన్నాం మనం. వాక్యం వింటానికి ఇష్టపడం, వాక్యం చదవడానికి ఇష్టపడం, వాక్యంలో లోతుల్లోకి వెళ్ళటానికి ఇష్టపడం. కానీ నీ జీవితంలో ఉన్న సమస్య పరిష్కరించబడుతుందంటే ఎంత దూరమైనా వెళ్తావు. నీ జీవితంలో ఉన్నటువంటి రోగం పోతుంది, అప్పు తీరుతుంది, సమస్య నుంచి బయటపడతావంటే ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుంది, వాళ్ళు ముట్టుకుంటే ఇలా జరుగుతుంది అంటే పరుగులు తీస్తాం. కానీ వాక్యము లోతుల్లో నీ చేతిలోనే ఉన్న వాక్యాన్ని ఎప్పుడన్నా గమనించవా? నీ చేతిలో ఉన్న పరిష్కారాన్ని ఎప్పుడన్నా అనుభవించవా? నీ చేతిలో నీ వాక్యమే నన్ను బ్రతికించు నన్ను పాట పాడతాం తప్ప నిజంగా వాక్యం నిన్ను ఎప్పుడైనా బ్రతికించిందా? వాక్యం నిన్ను ఎప్పుడైనా విడిపించిందా? వాక్యం నీకు ఎప్పుడైనా సహాయపడిందా? లేకపోతే ఏదో ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక పాస్టరు, ఒక విశ్వాసో, ఒక ఇరుగు పొరుగు వారు చేసిన ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు విడుదల పొందుతున్నావా? పక్క వాళ్ళ ప్రార్థన మీద, పక్కవారి సాక్ష్యం మీద, పక్కవారి జీవితం మీద మాత్రమే నువ్వు ఆధారపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు. వాక్యము విలువైంది, వాక్యము సత్యమే, వాక్యము నమ్మదగింది. మరి ఈ యొక్క భూమి ఆకాశం గతిస్తాయేమో కానీ దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఆ వాక్యము నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. దేవుని యొక్క నామం కంటే దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చించాడంట దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇంత అద్భుతమైన వాక్యాన్ని పట్టుకుని నీ స్వస్థత కావాలంటే 1 పేతురు 2:4 ప్రకారం ఆయన పొందిన గాయం ద్వారా నీవు స్వస్థత పొందినమనే వాక్యాన్ని పదే పదే పలుకు, ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. నీకు ఆర్థికపరమైన బ్రేక్ త్రూ కావాలంటే క్రీస్తు యేసు మహిమశీనుడు నా ప్రతి అప్పు, ప్రతి అవసరత తీర్చబడి ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇలాగ ప్రతి సందర్భానికి నువ్వు వాక్యాన్ని జోడించి ప్రార్థించి పలికినట్లయితే నీ జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప గొప్ప ఫలితాలను చూడగలుగుతావు. ఆమేన్. నమ్ముచున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.